తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 1 హాల్ టికెట్స్ ఇప్పుడే రిలీజ్ అయ్యాయి. ఎగ్జామ్ 16వ తారీఖున జరగబోతోంది. అంటే ఇంకొక 5 days ఉందన్నమాట ఎగ్జామ్కి, 4-5 days. అయితే 33 జిల్లాల్లో అన్ని హెడ్ క్వార్టర్స్లో ఎగ్జామ్ జరుగుతుంది. దాదాపు 1000 సెంటర్స్లో ఎగ్జామ్ జరుగుతుంది. 3,80,000 మంది ఈ ఎగ్జామ్కి అప్లై చేశారు. ఎగ్జామ్కి ఎంతమంది వెళ్తారు? దాదాపు మంచి అటెండెన్స్ ఉండొచ్చని అనుకోవచ్చు అనమాట. ఎందుకంటే దీనిలో నెగిటివ్ మార్కింగ్ కానీ అటెంప్ట్ కౌంట్ కానీ ఉండదు యూపీఎస్సీ లాగా. కాబట్టి వెళ్ళి కూర్చుని ఎగ్జామ్ రాయడం కాబట్టి చాలామంది వెళ్తారు. సీరియస్గా దాదాపు 50,000 నుంచి 1,00,000 మంది క్యాండిడేట్స్ గ్రూప్ 1 కొట్టాలనే ఉద్దేశంతో చదువుతూ ఎగ్జామ్కి వెళ్తూ ఉండొచ్చు. సో ఎగ్జామ్ సెంటర్ దాని యొక్క పరిస్థితులు, దాని అడ్రస్ చూసుకోవడానికి ముందు రోజే ఒకసారి ఎగ్జామ్ సెంటర్ని విజిట్ చేసి రండి. దాని ద్వారా సైకలాజికల్గా కూడా మనం కంఫర్టబుల్గా ఉంటాం. తర్వాత ప్రిలిమినరీ ఎగ్జామ్ గ్రూప్ 1 అనేది ఒకటే సెషన్లో ఒకటే టైంలో జరుగుద్ది. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి 150 క్వశ్చన్స్ ఉంటాయి. 150 minutesలో రాయాలి. అంటే 150 క్వశ్చన్లు 150 నిమిషాలు, 2.5 గంటలు, 2 గంటల 30 నిమిషాలు అని చెప్పుకోవచ్చు. దీనిలో గొప్ప విషయం ఏంటంటే నెగిటివ్ మార్కింగ్ లేదు. యూపీఎస్సీ ఇలా రకరకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో నెగిటివ్ మార్కింగ్ పెట్టారు, కానీ గ్రూప్ 1 ఫిలిమ్స్లో నెగిటివ్ మార్కింగ్ లేదు. కాబట్టి వదిలేయకుండా అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేసండి. అంటే తెలియని క్వశ్చన్స్ కూడా అటెంప్ట్ చేసవచ్చు. నెగిటివ్ మార్కింగ్ లేదు టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ఫిలిమ్స్లో. దాంతోపాటు ఓఎంఆర్ షీట్స్ చాలామంది వచ్చేసిన తర్వాత బబ్లింగ్ సరిగ్గా చేయలేదని చెప్తారు. ఓఎంఆర్ షీట్ 2 పార్ట్లుగా ఉంటుంది. పార్ట్ ఏలో మన పర్సనల్ ఇన్ఫర్మేషన్, మన హాల్ టికెట్ నెంబర్ అంటే మన రోల్ నెంబర్, మన బుక్లెట్ సిరీస్, ఇవన్నీ జాగ్రత్తగా చూసి బబ్లింగ్ చేయండి. పెన్నుతో నీట్గా చేశారా లేదా అంటే వాళ్ళు ఇచ్చిన దాంతో నీట్గా చేశారా లేదా చూసుకోండి. తర్వాత పేపర్ బిలో పార్ట్ బి బబ్లింగ్ చేసేటప్పుడు ఓఎంఆర్ షీట్లో పార్ట్ బిలో క్వశ్చన్స్కి మీరు ఆన్సర్స్ని బబ్లింగ్ చేస్తారు. బబ్లింగ్ చేసేటప్పుడు ఏ బదులు బి పెట్టడం అట్లా కాకుండా జాగ్రత్తగా ఏ క్వశ్చన్కి ఏం బబ్లింగ్ చేస్తున్నారో చెక్ చేసుకుంటూ, క్రాస్ చెక్ చేసుకుంటూ చేయండి. తర్వాత ఎగ్జామ్లో కట్ ఆఫ్ మార్కులు ఎంత ఉండొచ్చు అంటే 150 క్వశ్చన్స్కి 90 to 100 వస్తే అబ్బాయిలు ప్రిపరేషన్ స్టార్ట్ చేయొచ్చు. ఆడపిల్లలు 80 to 90 వస్తే ఇమీడియట్గా మెయిన్స్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయొచ్చు. అంటే 150 క్వశ్చన్స్కి అసలు 100 అనేది చాలా సేఫ్ స్కోర్ ఎవరికైనా. 90 to 100 అనేది కూడా మంచి స్కోరే మెన్కి. ఫీమేల్కి 80 to 90 వస్తే ప్రిపరేషన్ స్టార్ట్ చేసేయచ్చు. తర్వాత మెయిన్ ఎగ్జామ్ అనేది ఫిబ్రవరిలో ఉంటుంది అంటున్నారు. సో మెయిన్ ఎగ్జామ్ ఏ డేట్ రోజు ఉంటుందో ఆలోచన పక్కన పెట్టి, మెయిన్ ఎగ్జామ్ డిస్క్రిప్టివ్ కాబట్టి లెందీగా సిలబస్ కూడా ఉంటుంది కాబట్టి రైటింగ్ ప్రాక్టీస్ ఈ రోజు నుంచే స్టార్ట్ చేయండి. ఫిలిమ్స్ అయిపోయిన మరుసటి రోజు నుంచి, ఈ రోజు నుంచి అంటే. సో ఆల్ ద బెస్ట్ ఫర్ గ్రూప్ 1 ఫిలిమ్స్.